నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసే సందర్భంగా వైఎస్సార్సీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి డోన్ పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, డోన్ నియోజకవర్గం ప్రజల యొక్క ఆశీర్వాదంతో గత 2 పర్యాయాలు నేను డోన్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని, మీ ఆశీర్వాదం వల్లే నేను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవిని చేపట్టి డోన్ నియోజకవర్గంలో 3,000 కోట్లతో అభివృద్ధి చేయటం జరిగిందని, మీ అందరి ఆశీర్వాదం వల్లనే రేపు జరగబోయే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డోన్ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్, నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, కౌన్సిలర్ దినేష్ గౌడ్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, డోన్ నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. నేనైనా నువ్వైనా మీరైనా 75 ఏళ్ల తర్వాత మహా అంటే 2-3 ఏళ్ళు బ్రతుకుతాము. 2-3 ఏళ్ళు బ్రతికే మన భవిష్యత్తు గ్యారంటీ లేనప్పుడు వీళ్ళందరి భవిష్యత్తు నీ భవిష్యత్తే గ్యారంటీ లేదే. ఈరోజు 20 సంవత్సరాల వయసులో ఉండే యువకుల భవిష్యత్తు నువ్వెట్లా గ్యారంటీ ఇస్తావయ్యా అని చెప్పి నేను అడుగుతాను. ఇదే వేదిక నుండి మీరందరూ ఎంతో ప్రేమతో ఎన్నుకున్న నన్ను ఓడించడానికని చెప్పేసి ఒక అభ్యర్థిని ప్రకటించి, అదే అభ్యర్థిని మరొక్కసారి జలదుర్గంలో ప్రకటించి, అదే అభ్యర్థిని మరొకసారి ప్యాపిల్లో ప్రకటించి, 3 సార్లు మీరు ప్రకటించిన అభ్యర్థికే మీరు గ్యారంటీ లేరు. మీ నోట్లో ప్రకటించిన అభ్యర్థిగా మీరు గ్యారంటీ లేరు. ఈరోజు మీరు చెప్పే గ్యారంటీని ఎవరన్నా నమ్ముతారా డోన్లో అని చెప్పి నేను అడుగుతాను. ఇదే వేదిక నుండి 2011లో యువకునైనా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు యువకులైనా, ఇదే డోన్లోనే మొట్టమొదటి అభ్యర్థిగా నన్ను ప్రకటించి 2014లో ఆ మాట నిలబెట్టుకుని, 2019లో ఆ మాట నిలబెట్టుకుని, 2024లో తన బీఫారం మీద మీ ఆశీస్సులతో నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తాను. ఒకవైపు కోట్ల, ఒకవైపు కేయి, 2 కుటుంబాలు ఉన్నారనంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో, నా మీద నమ్మకంతో తాను ప్రకటించిన మాట 2014లో నిలబెట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ప్రకటించిన అభ్యర్థిని ఇంటికి సాగనంపిన దానికి మీ భరోసా నమ్మే వాళ్ళు ఎవరున్నారు అని 2012 ఎన్నికల సందర్భంగా కేఈ వాళ్ళు వైసీపీలో చేరుతామని వివిధ రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి దరఖాస్తు పెట్టుకుంటే, 1కి 2కు 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీకు కావాలంటే కోడుమూరు చూస్తాము, మీకు కావాలంటే కర్నూలు పార్లమెంట్లో ఏదైనా చూస్తాము అన్న తర్వాత వాళ్ళు డోన్ కావాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2012 ఎమ్మిగనూరుకు వస్తుండగా రాత్రి బళ్ళారిలో బస చేసినప్పుడు అన్న మాట మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఆయన అన్న మాట, నేను రాజాను అక్కడ ప్రకటించినాను, రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించినాను. ఎందుకు ప్రకటించినానంటే ఇటువంటి అభ్యర్థులు నా దగ్గర రాష్ట్రంలో ఉండబోతున్నారని. మార్చే ప్రసక్తి లేదు. వస్తే రమ్మను, లేకుంటే నాకేం అభ్యంతరం లేదని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి ఎంత చక్కగా కంటికి కనపడతా ఉందో ఒక్కసారి మీరందరూ కూడా గమనియాలని చెప్పి మీకు వేడుకుంటా ఉన్నా. అయితే ఈరోజు 2 పార్టీల మధ్య చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేసి
వారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఈరోజు పూర్తయిందని. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అదేవిధంగా ఆసరా పొదుపు అక్క చెల్లెమ్మలకు, చేయూత అక్క చెల్లెమ్మలకు, రైతు భరోసా, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. ప్రత్యర్థి మన ప్రత్యర్థి వచ్చి అడిగే ప్రశ్నలు ఏమని అడుగుతా ఉన్నాడు? డోన్లో అభివృద్ధి ఎక్కడ అని అడుగుతా ఉన్నాడు. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పోనీ మీకు అభివృద్ధి కనపడలేదు, కనీసము తెలియజేసేదానికి రండయ్య నాతో పాటు కార్యక్రమం